ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వేచ్ఛ. ఈ మాట వినగానే చాలామందికి ఏవేవో కాంప్లెక్స్ స్ట్రాటజీలు, అదృష్టం, మార్కెట్ టైమింగ్ ఇలాంటివి గుర్తుకొస్తాయి. కానీ సంపద సృష్టించే అసలైన మార్గం నిజంగా అంత సంక్లిష్టంగా ఉంటుందా? రండి, ఈ అపోహను పక్కనపెట్టి విజయానికి దారితీసే ఒక స్పష్టమైన, సరళమైన మార్గాన్ని కలిసి అన్వేషిద్దాం. చాలామంది మనసులో మెదిలే ప్రశ్న ఇదే. మార్కెట్ని సరిగ్గా అంచనా వేసే రహస్యాలు తెలిస్తేనే విజయం మన సొంతమవుతుందా? పీటర్ మల్లూక్ తన పుస్తకంలో దీనికి ఒక అద్భుతమైన సమాధానమిస్తారు. అసలైన మార్గం ఏ రహస్యాల్లోనో, మ్యాజిక్లోనూ లేదు. అది చాలా సింపుల్గా మన కళ్ల ముందే ఉంది. ఇక్కడే అసలు విషయముంది. విజయం అనేది మార్కెట్ కదలికలను ఊహించడంపై ఆధారపడలేదు. అది సరైన మార్గాన్ని ఎంచుకుని క్రమశిక్షణతో దాన్ని అనుసరించడంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ గందరగోళాన్ని అంతా పక్కనపెట్టి స్పష్టత వైపు మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, మొదట మనల్ని వెనక్కి లాగే అతిపెద్ద అపోహ గురించి చర్చిస్తాం. తర్వాత మన చేతుల్లో ఉన్నవాటిపై ఎలా దృష్టి పెట్టాలో చూస్తాం. మార్కెట్ ఒడిదొడుకులను తట్టుకునే పోర్ట్ఫోలియో ఎలా నిర్మించుకోవాలో నేర్చుకుంటాం. మన మైండ్ సెట్ను ఎలా బలంగా ఉంచుకోవాలో అర్థం చేసుకుంటాం. చివరగా వీటన్నింటినీ కలిపి మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకుంటాం. సరే, మనం మొదటి అడుగు పెట్టుబడి పెట్టడమంటే చాలా సంక్లిష్టమనే అతిపెద్ద అపోహను బద్దలు కొట్టడం. ఫైనాన్షియల్ సక్సెస్ అనేది మార్కెట్ని ఊహించే గారడి కాదు, అది నిరూపితమైన, క్రమశిక్షణతో కూడిన మార్గాన్ని అనుసరించడం మాత్రమే. ఇక ఊహించడం ఆపేసి అనుసరించడం మొదలుపెడదాం. ఇప్పుడు మనం చాలా ప్రాక్టికల్ విషయానికి వద్దాం. చూడండి, మనం మార్కెట్ను కంట్రోల్ చేయలేం, కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలం. మన అలవాట్లను, మన నిర్ణయాలను నియంత్రించుకోగలం. నిజమైన సంపదకు పునాది పడేది అక్కడే. ఒక్కసారి ఆలోచించండి, మన శక్తిని, సమయాన్ని ఎక్కడ పెడుతున్నాం? స్టాక్ మార్కెట్ ఎలా కదులుతుంది, ఎకానమీ ఏమవుతుంది, ఇలా మన కంట్రోల్లో లేని వాటి గురించి అనవసరంగా టెన్షన్ పడతాం. కానీ విజేతలేం చేస్తారంటే, వాళ్ల నియంత్రించబల అంశాలపై దృష్టి పెడతారు. అంటే ఎంత పొదుపు చెయ్యాలి, ఎంత క్రమశిక్షణతో ఉండాలి, ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి, లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి, వీటిపైనే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఫలితాలను మార్చే శక్తి ఇక్కడే ఉంది. ఈ నియంత్రించగల అంశాలలో ఒకటి ఉంది, దాన్ని చాలామంది అస్సలు పట్టించుకోరు. అదేంటంటే పెట్టుబడి ఖర్చులు, అంటే ఫీజులు. ఏదో చిన్న పర్సెంటేజ్ కదా అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఈ చిన్న ఖర్చులు దీర్ఘకాలంలో మన సంపదను ఎలా నిశ్శబ్దంగా కరిగించేస్తాయో చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ చార్ట్ చూడండి, కేవలం 1% ఫీజు. వినడానికి చాలా చిన్నదిగా అనిపించచ్చు, కానీ 30 ఏళ్లలో అది మన సంపదలో ఎంత పెద్ద తేడా సృష్టిస్తుందో గమనించండి. అందుకే ఖర్చులను తగ్గించుకోవడమంటే మన డబ్బును మన జేబులోనే ఉంచుకోవడం లాంటిది. ఇది మనం ఈరోజే తీసుకోగల అత్యంత తెలివైన నిర్ణయాలలో ఒకటి. సరే, ఖర్చుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మార్కెట్లో వచ్చే తుఫానులను తట్టుకునే ఒక ఆర్థిక కోటను ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. దీనికి 2 బలమైన స్తంభాలున్నాయి. ఒకటి వైవిధ్యం, 2 దీర్ఘకాలిక ఆలోచన. వైవిధ్యం, అదే డైవర్సిఫికేషన్. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే, అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టొద్దు అనే సామెత గుర్తుంచుకోండి. మన పెట్టుబడులను ఒకే చోట కాకుండా వేర్వేరు ఆస్తులలో పంచడం. ఇది ఊహించని నష్టాల నుంచి మనల్ని కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. ఒక మంచి వైవిధ్యభరితమైన పోర్ట్ఫోలియో దాదాపుగా ఇలా ఉంటుంది, చూసారా? పెట్టుబడులు వేర్వేరు మార్కెట్లలో, వేర్వేరు దేశాలలో, వేర్వేరు ఆస్తులలో విస్తరించి ఉన్నాయి. దీనివల్ల ఒక రంగం పడిపోయినా మరొక రంగం మన పోర్ట్ఫోలియోను నిలబెడుతుంది. మన సంపదను రక్షించేది ఇదే, వైవిధ్యం యొక్క శక్తి. ఈ టైమ్లైన్ ఒక పవర్ఫుల్ నిజాన్ని మన కళ్లకు కడుతుంది. చూడండి, గడిచిన దశాబ్దాలలో మార్కెట్ ఎన్నిసార్లు పడిపోయిందో. 2000.com బబుల్, 2008 ఆర్థిక సంక్షోభం, 2020 మహమ్మారి. అయినా దీర్ఘకాలంలో మార్కెట్ ప్రయాణం పైపైపే సాగింది. షార్ట్ టర్మ్ భయాలను పక్కనపెట్టి లాంగ్ టర్మ్ విజన్తో నిలబడగలిగితే గెలుపు మనదే. మనం ఎంత మంచి వ్యూహాలు వేసినా మన మనస్తత్వం బలహీనంగా ఉంటే అన్నీ వృధానే. ఒక ఇన్వెస్టర్కు అతిపెద్ద యుద్ధం బయట మార్కెట్తో కాదు, లోపల తన మనసుతోనే. ఇప్పుడు ఆ మానసిక యుద్ధాన్ని ఎలా గెలవాలో, అలానే సంపదను సృష్టించే అత్యంత శక్తివంతమైన సాధనాన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం. ఒక పెట్టుబడిదారుడికి అతిపెద్ద శత్రువు భయం. మార్కెట్ పడిపోయినప్పుడు
భయంతో చాలామంది తమ పెట్టుబడులను తక్కువ ధరలకు అమ్మేస్తారు. ఇది మనం చేసే అతిపెద్ద తప్పు. తాత్కాలికంగా ఉన్న నష్టాలను అమ్మేయడం ద్వారా శాశ్వత నష్టాలుగా మార్చుకుంటాం. ఇక ఆ నాణ్యానికి మరోవైపు దురాశ ఉంటుంది. మార్కెట్లు ఆకాశాన్ని తాకుతున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు, ఇంకా పెరుగుతుందిలే అనే అత్యాశతో అందరూ కొనడానికి ఎగబడతారు. భయం మనల్ని తక్కువకు అమ్మేలా చేస్తే, దురాశ మనల్ని ఎక్కువకు కొనేలా చేస్తుంది. ఈ రెండు భావోద్వేగాల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండటమే నిజమైన క్రమశిక్షణ. ఇప్పుడు ప్రపంచంలో సంపదను సృష్టించే అత్యంత శక్తివంతమైన సూత్రం గురించి మాట్లాడుకుందాం. అదే చక్రవడ్డీ లేదా కాంపౌండింగ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దీన్ని ప్రపంచంలోని 8వ వింత అని పిలిచారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. చూసారా, చక్రవడ్డీ అద్భుతమిదే. మొదట్లో వృద్ధి నెమ్మదిగా ఉన్నా సమయం గడిచేకొద్దీ అది ఒక స్నోబాల్లాగా వేగవంతమవుతుంది. ఎందుకంటే మన డబ్బు మనకోసం పనిచేయడం మొదలుపెడుతుంది. మనకొచ్చిన రాబడి కూడా మళ్లీ రాబడిని సంపాదించడం మొదలుపెడుతుంది. అందుకే పెట్టుబడిలో మనకున్న అతిపెద్ద ఆస్తి డబ్బు కాదు, సమయం. ఎంత త్వరగా మొదలుపెడితే అంత అద్భుతమైన ఫలితాలుంటాయి. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న సూత్రాలన్నింటినీ కలిపి మన ఆర్థిక స్వేచ్ఛకు దారితీసే ఒక స్పష్టమైన, సింపుల్ ప్లాన్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇది మన గమ్యానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఆర్థిక స్వేచ్ఛకు రహదారి ఈ 4 సరళమైన సూత్రాలలోనే ఉంది. 1. స్థిరంగా పొదుపు చెయ్యాలి. 2. తెలివైన వ్యూహంతో పెట్టుబడి పెట్టాలి. 3. మన భావోద్వేగాలను అంటే భయం, దురాశ వంటి వాటిని కంట్రోల్లో ఉంచుకోవాలి. 4. ఓపికగా ఉండాలి. ఈ ప్లాన్ చూడటానికి సింపుల్గా ఉండొచ్చు, కానీ దీని శక్తంతా దీన్ని నిలకడగా పాటించడంలోనే ఉంది. ముగింపుగా ఈ ముఖ్యమైన పాఠాలను మర్చిపోవద్దు. మన కంట్రోల్లో ఉన్నవాటిపైనే దృష్టి పెట్టాలి. డైవర్సిఫికేషన్తో మన సంపదను కాపాడుకోవాలి. అనవసర ఖర్చులను తగ్గించుకుని మన రాబడిని పెంచుకోవాలి. ఎప్పుడూ లాంగ్ టర్మ్ ఆలోచించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ స్పష్టమైన ప్రణాళికకు కట్టుబడి ఉండాలి. గుర్తుంచుకోండి, సంపదకో ప్రయాణమనేది షార్ట్ కట్స్ వెతకడం కాదు. అది సరియైన మార్గాన్ని ఎంచుకొని దానిపై స్థిరంగా, క్రమశిక్షణతో నడవడం గురించి. ఓపిక, స్పష్టమైన ప్రణాళిక ఉంటే ఆర్థిక స్వేచ్ఛ అనేది ఒక కల కాదు, అది మనం నిర్మించుకోగల వాస్తవం. जय हो, जय हो, भारत माता की जय।